ఆచి చికెన్ మసాలా ఓ పెళ్లి వేడుక ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి వేడుకలో వధువుపై డబ్బుల వర్షం కురిపించారు వరుడి కుటుంబ సభ్యులు. ఏకంగా 8 కోట్లకు పైగా కరెన్సీని వెదజల్లారు. ఆ నగదు నోట్ల వర్షం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి అవి నిజంగానే కరెన్సీ నోటేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? నిజంగానే 8 కోట్లు వెదజల్లారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సంపన్న కుటుంబాల్లో పెళ్లి వేడుక అంటే తరతరాలు గుర్తుండిపోయేలా ఉండాలని అనుకుంటారు. తమ స్టేటస్ను చూపించుకోవడానికి అదో వేడుకగా భావిస్తారు. ఆ పెళ్లి వేడుక గురించి కొన్ని తరాలు మాట్లాడుకోవాలంటూ అనుకుంటారు. కానీ ఇందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడరు. సరిగ్గా అలాంటి పెళ్లి వేడుకే పంజాబ్లో చోటు చేసుకుంది. పంజాబ్లోని తారన్ తారన్లో ఫిబ్రవరి 14వ తేదీన ఓ వివాహం జరిగింది. ఆ పెళ్లి వేడుకలో భాగంగా వధువును తీసుకొస్తుండగా వరుడు కుటుంబ సభ్యులు నోట్ల కట్టలతో వెల్కమ్ చెప్పారు. కొద్దిసేపటి వరకు వధువుపై నోట్ల కట్టల వర్షం కురిపించారు. ఆ పెళ్లి వేడుకలో ఎటు చూసినా కరెన్సీ నోట్లే కనిపిస్తున్నాయి. వధువుపై అలా డబ్బుల వర్షం కురిపిస్తుండగా కింద పడ్డ నోట్లను అక్కడున్న వారు కొందరు తీసుకోవడం కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంపన్న కుటుంబాల్లో ఇలా నోట్లను పంచడం వెదజల్లడం మామూలే. అయితే ఒక్క పెళ్లి వేడుకలో అక్షరాల 8 కోట్ల నోట్ల కట్టలను వెదజల్లారా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలా డబ్బుల వర్షం కురిపించడంపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్. ఆ 8 కోట్లు కనుక తనకు ఇస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు అందులో కనీసం 5 లక్షలైనా తనకిస్తే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీడియో వైరల్గా మారడంతో ఆ పెళ్లి బృందం స్పందించింది. ఆ పెళ్లి వేడుకలో నగదు వర్షానికి ఎంత మొత్తం వెచ్చించారో తెలిపింది. నెటిజన్స్ పప్పులో కాలేశారని అందరూ అనుకుంటున్నట్లు తాము 8 కోట్ల నగదు కట్టలను వెదజల్లలేదని, కేవలం 3 నుంచి 4 లక్షల వరకు మాత్రమే నగదు నోట్ల వర్షం కురిపించామని స్పష్టం చేశారు. అవి కూడా 10 రూపాయల నోట్లేనని సోషల్ మీడియాలో కొందరి అతి వల్లే అలా ప్రచారం జరిగిందంటూ చెప్తున్నారు. ఏదేమైనా వధువుపై ఇలా నోట్ల కట్టల వర్షం కురిపించడం దేశవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసింది.